మనం ఈ సినిమా రివ్యూ ఇచ్చే ముందు ఒక ఇంట్రో వీడియో ఒకటి ఇచ్చాం. దాంట్లో చెప్పాం, భక్తి సినిమాల్లో చేసే నటులు దేవుడి పటం ఫ్రేమ్‌లో దూరిన తేలు లాంటి వాళ్ళని. అది మనని కుడుతుందేమో అని భయం, పోనీ చెప్పుతో కొట్టాలంటే దేవుడి పటం అడ్డం. ఏం చేయాలి? అందులోనూ ఈ సినిమా ఇప్పటికే చాలా వివాదాలు ఎదుర్కొంది. చెప్పాలంటే చాలా వరకు వాళ్ళు కొని తెచ్చుకున్నవే. తమని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారనే కోపంతో ఛానల్స్ మీద ఒక రివెంజ్ తీర్చుకోవాలన్నట్టుగా అర్థం లేని ఆంక్షలు పెట్టి అనవసరంగా సోషల్ మీడియాని కొంత డిస్టర్బ్ చేయడం జరిగింది. నిజానికి సెలబ్రిటీలు అనేవాళ్ళు అలా గొడవల్లోకి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఈవెన్ కొంతమంది కావాలని బురద వేయాలని రివ్యూలు రాసిన సినిమాలో పాస్ ఉంటే అది రీచ్ అవ్వడానికి వేరే చాలా మార్గాలు ఉన్నాయి. చిన్న సినిమాలైతే సోషల్ మీడియా వల్ల దెబ్బ తినొచ్చు తప్ప, పెద్ద స్టేచర్లో ఉండేవాళ్ళు కేవలం సోషల్ మీడియా మీదే డిపెండ్ అయిపోయి వీళ్ళే మన సినిమాని ఫ్లాప్ హిట్ చేసేయగలరు అనుకోవడం చెప్పాలంటే తమ అసమర్థతని ఒప్పుకున్నట్టే అవుతుంది. సోషల్ మీడియాలో మరీ పగబట్టి చెత్త రివ్యూలు ఇచ్చేవాళ్ళు, కావాలని చెడ్డగా రాసేవాళ్ళు కొంత శాతం ఉండొచ్చు, కానీ సినిమా నిజంగా జనానికి నచ్చితే ఎవడు కాదన్నా ఎవడు వద్దన్నా చూస్తారు. సో ఇకపైన సోషల్ మీడియా ఛానల్స్ని బ్యాన్ చేద్దామా, ఫేక్ రివ్యూలు ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బెదిరిద్దామా, ఇలాంటి చిన్న చిన్న చీప్ విషయాలు ఇలాంటి పనులు చేయకూడదు. సెలబ్రిటీలు అయిన వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి మంచి పవర్ఫుల్ క్వాలిటీ ఉన్న సినిమాని జనానికి ఇవ్వాలి అన్నదాని మీదే మనసు పెట్టాలి. సరే, మరి ఈ సినిమా అలా క్వాలిటీతో ఇచ్చారా? అదే చూద్దాం.